ఆద్య ఇంటికి వెళ్తూ ఉంటే ఆచి దారికి అడ్డుగా ప్రభాస్ బైక్‌ని ఆపేసి బైక్ మీద స్టైల్‌గా పడుకొని ఉంటారు. "ఏంటి నా దారికి అడ్డుగా ఎందుకు ఉన్నావు? మర్యాదగా అడ్డు తప్పుకో" అని ఆద్య అడుగుతూ చెప్తూ ఉంటుంది. "నా దారికి అడ్డుగా వచ్చింది నువ్వు. నా టార్గెట్ రామలక్ష్మి. మధ్యలో అడ్డు వచ్చావు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను" అని ప్రభాస్ అంటాడు. "నేను బ్రతికి ఉన్నంత వరకు రామాకి కానీ, ఆ ఇంటికి కానీ ఏమీ జరగనివ్వను" అని. "అయినా నువ్వు ఇలా చేశావన్న నిజం మా పెద్దనాన్నకి కనుక తెలిసిందో అప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండవు" అని ఆద్య వార్నింగ్ ఇస్తుంటే, "నాకు కావాల్సింది కూడా ఇదే" అంటూ ప్రభాస్ ఒక వీడియోని ఆద్యకి చూపిస్తూ ఉంటారు. రామలక్ష్మి, ఆద్య ఇద్దరు కాలేజ్ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు. "చూడాద్య, నాకు జరిగిన అన్యాయాన్ని నీపై వేసుకొని నువ్వు ఇలా నిందల పాలవుతున్నావు. ఇంట్లో పద్మాత్తయ్య మంత్రసానిని అంటే డాక్టర్‌కి మంత్రసాని గెటప్ వేసి తీసుకువచ్చి ఏమేం చేసిందో అమ్మ మొత్తం నాకు చెప్పేసింది. దాని గురించి నువ్వు ఏమీ చెప్పాలనుకోవా ఆద్య? ఎందుకు ఆద్య నువ్వు ఇంకా ఇంత బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోనాద్య. నిజం చెప్పేస్తాం" అని రామలక్ష్మి అంటుంటే, "వద్దు" అని ఆద్య వాదిస్తూ అభయమిస్తూ ఉంటుంది. ఆ వీడియోని ప్రభాస్ చూపించటంతో ఆద్య చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోని అందరికీ చూపిస్తే అప్పుడు అందరూ నమ్మకుండా ఉంటారా? ఖచ్చితంగా నమ్మే తీరుతారు కదా! అప్పుడు రామలక్ష్మిని కట్టుకున్న మొగుడు కూడా మెడపట్టి బయటికి గెంటేస్తాడు. అప్పుడు రామలక్ష్మి జీవితం ఏమవుతుందో నీకు అర్థమవుతోందా అని ప్రభాస్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. "అసలు నీకిప్పుడు ఏం కావాలి" అని ఆద్య అంటుంది. "నీ మొగుడు రోజు చిట్ ఫండ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకువస్తూ ఉంటాడు కదా! ఆ డబ్బులంతా నువ్వు నాకు తెచ్చివ్వాలి" అని ప్రభాస్ కండిషన్ పెడతాడు. దాంతో ఆద్య షాకింగ్‌గా వింటూ ఉంటుంది. "నువ్వు నాకు ఆ డబ్బులు తెచ్చివ్వలేదే అనుకో, ఈ వీడియోకి రెక్కలు వచ్చి 'అక్క చెల్లెళ్ళ అనుబంధం' అన్న టైటిల్‌తో మొత్తం ఊరంతా షికార్లు కొడుతుంది. నీ ఇష్టం ఆలోచించుకో. నువ్వు మాత్రం ఆ డబ్బులు నాకు తెచ్చివ్వాలి" అని ప్రభాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.